శాంతి 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 అంటున్నాడంటే ఏంటంటే మొట్టమొదటి ఇందాక గురుగారు చెప్పారు ఏమని, నువ్వు పైకి వెళ్ళాలంటే నీ మనసులో ఎటువంటి కోరికల అవశేషం కానీ, కల్మషాల పాపపు అవశేషాలు కానీ, పుణ్యపు అవశేషాలు కానీ ఏమీ ఉండకుండా, ఏ బరువు లేకుండా నువ్వు కూడా పరమాత్ముడి అంతటి శుద్ధ వస్తువు అయినప్పుడు మాత్రమే నీకు జన్మరాహిత్యం అనేది ఇవ్వబడుతుంది అని చెప్తున్నాడు. అయితే దానికోసమని జ్ఞానులు ఏం చెప్పారంటే, ఓం శాంతి శాంతి శాంతి, ఫస్ట్ శాంతిగా ఉండండిరా. శాంతి ఏంటేంటి, భౌతికమైన అంటే మన ఫస్ట్ అందరికీ కూడా ఎవరి శరీరాలు వాళ్ళకి కనపడుతున్నాయి కదా. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం మనకే తెలియదు, అవునా? ఎట్లా ఉన్నావు ఇప్పుడు లేచిన తర్వాత అంటే ఇలా ఉంటుంది, చంపస్వరాలు పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంది, 2 బొట్లు, ముక్కు కూడా ఇలా రంగురంగుల బట్టలు వేసుకుని రంగురంగులు గాజులు వేసుకున్నట్టు నిండుగా కనపడుతుందని లేచిన తర్వాత నీకు గుర్తొస్తుంది. పడుకున్నప్పుడు కుమారి ఎలా ఉంటుందో నీకు తెలియదు. గాఢ నిద్రలో ఉన్నావు అనుకో, కుమారి అని పిలిచినా నువ్వు లేవు, ఇచ్చినారో తెలియదు.